ఉన్నత చదువులు చదవాలంటే ఉన్న ప్రాంతాన్ని వదిలి వెళ్లాల్సిందే. అలా కాకుండా నియోజకవర్గంలోనే అన్ని రకాల విద్యా సంస్థలు అందుబాటులో ఉంటే అలాంటి విద్యా కేంద్రంగా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్ మారనుంది. ఎడ్యుకేషన్ హబ్ గా మలిచేందుకు ఇప్పటికే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే కొడంగల్ కోస్గిలో ఏర్పాటు చేయ తలపెట్టిన విద్యా సంస్థల్ని ఎడ్యుకేషన్ హబ్ కోసం హకీంపేటకు తరలించనున్నారు. ఇప్పటికే వాటి కోసం భూములిచ్చిన నిర్వాసితులు విద్యా సంస్థల తరలింపును వ్యతిరేకిస్తుండగా హకీంపేట వాసులు స్వాగతిస్తున్నారు. కేజీ నుంచి పీజీ వరకు చదువుకోగలిగే అన్ని రకాల విద్యా సంస్థలు ఒకే దగ్గర ఉంటే ఎలా ఉంటుంది? అన్ని రకాల విద్యా సౌకర్యాలు అందుబాటులో ఉన్న ఆ ప్రాంతం విద్యా హబ్ గా వెలుగొందుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోనూ అలాంటి ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటవుతోంది. దుద్యాల మండలం పోలేపల్లి హకీంపేట పరిధిలోని 224 ఎకరాల్లో హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల, పారామెడికల్ కళాశాల, ఫిజియోథెరపీ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కాలేజీ, పశువైద్య కళాశాల, సైనిక్ స్కూల్, ఆధునిక శిక్షణా కేంద్రం ఇలా అన్నింటినీ ఒకే చోట ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం ఇప్పటికే మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు కోసం సేకరించిన 224 ఎకరాల స్థలాన్ని సంబంధిత శాఖలకు బదిలీ చేశారు. విద్యా సంస్థలకు అనుబంధంగా ప్రభుత్వాసుపత్రి, ఫైర్ స్టేషన్, పోలీస్ స్టేషన్, సబ్ స్టేషన్, గ్రౌండ్స్, లాన్లు, ఓపెన్ ఎయిర్ థియేటర్లు, రోడ్లు ఇక్కడ రానున్నాయి. కొడంగల్ మండలం అప్పాయిపల్లిలో మెడికల్, నర్సింగ్, పారామెడికల్, ఫిజియోథెరపీ కళాశాలల నిర్మాణం కోసం 70 ఎకరాలు సేకరించారు. అక్కడ కళాశాలల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఆ పనులన్నింటినీ నిలిపేశారు. అక్కడ నిర్మించ తలపెట్టిన కళాశాలల్ని హకీంపేటకు తరలించడంపై నిర్వాసితులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక పాత పాలమూరు వద్ద నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు నిర్మాణ పనుల్ని సైతం ఆపేశారు. ప్రస్తుతం నారాయణపేట జిల్లా కోస్గిలో నడుస్తున్న ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలలు సైతం హకీంపేటకు తరలి వెళ్లనున్నాయి. ఈ తరుణంలో మండలానికి రావాల్సిన అభివృద్ధి పనుల్ని ఇతర ప్రాంతాలకు తరలించొద్దంటూ కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ కమిటీ చాలా రోజులుగా ఆందోళనలు చేస్తోంది. ఆ రోజు మాకు భూములు ఇవ్వమన్నప్పుడు ఈ ప్రాంతం అనుకూలమైనది అభివృద్ధికి మెడికల్ కళాశాల అని చెప్పి మమ్మల్ని ఈ విధంగా మోసపూరితంగా మోసం చేసి భూములు తీసుకొని ఈరోజు ఈ భూములను వేరే ప్రాంతానికి తరలిస్తామంటే మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈ భూములు ఇస్తే కొలువులు వస్తాయి, విద్యా ఉద్యోగాలు వస్తాయి, అనేకమైనటువంటి ఈ విధంగా ఉంటాయని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీలో చెప్పిండు. మేము రాగచర్లలో 23 లక్షలు ఇచ్చినా మేము ఇప్పుడు ఇక్కడ ఖాళీ 10 లక్షలు ఇస్తామని చెప్పి ఆ 10 లక్షలు కూడా ఇవ్వకుండా 6-7 లక్షలతోటే మాకు సరిపెట్టినరు. లాచాల పోయేది అవసరం లేదు మాకు. ఇక్కడ మా ఊరికి రావాలి, మీ ఊరు డెవలప్ అవుతుంది, మీ ఊరు సింగారం అవుతుంది అన్నారు. మీరు ఈ భూములు ఇస్తేనే మేము ఇక్కడ కడతామన్నారు. పాఠశాల కడతాము, దవాఖాన్లు కడతాము, అవన్నీ కడతామని చెప్పిండ్రు. ఏదో అదే బతుకుదేరు కడతాడు మెడికల్ కాలేజ్ అంటేనే ఆశపడ్డాము మేము. మా పిల్లలు అందరు బతుకుతాం పొలం పోయినా కానీ అన్న మా మెడికల్ కాలేజ్ మాకే కావాలి, మా వంకనే మెడికల్ కాలేజ్ అక్కడ వేయొద్దు, మా వంకనే వేస్తే మేము బాగుపడతాం. మా భూములు పోయినాయి, మా పైసలు పోయినాయి, మరి మేము అన్యాయం అయినాం కదా. ఈ అన్యాయం కూడా పోయి అక్కడేసి అక్కడ మందిని బతికిపిస్తా అంటే మరి మేము ఎక్కడ పోవాలి? పోలేపల్లి, హకీంపేట రైతులు మాత్రం ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటును స్వాగతిస్తున్నారు. కాకపోతే సేకరించిన భూమికి మార్కెట్ రేటుకు 3 పరిహారం చెల్లించి నిర్వాసితుల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మళ్ళీ ప్లాట్ ఇస్తామన్నారు, మళ్ళీ ఉద్యోగం ఇస్తామన్నారు. ఒక ఎకరాకు 120 గజాల లెక్క మీద ఇస్తామన్నారు సార్. ప్లాటు లేదు, అది లేదు. ఆడ ఊకేనన్నా కాయిదాలు ఇచ్చిండ్రు, మళ్ళీ రిజిస్టర్ చేసి కాయిదాలు కూడా చూపిన అయిపోయి భూమి చూపలేదు. ఇంకా మా పైసలు మాకు వచ్చి మా ప్లాట్ మాకు ఇచ్చేసి అన్నయ్య ఇస్తే ఆ కాలేజ్ కూడా ఇక్కడ వేస్తే బాగుంటుంది, మేమందరం మొత్తం అని చుట్టుపక్కల కూడా సంతోషపడ్డారు. అంతా మొత్తం ఉడిమేసమేమి ఎర్నపల్లి మొత్తం ఇటువంటి వాళ్ళు కూడా బాగా ఇచ్చిండ్రు. మెడికల్ కాలేజ్ అంటే మంచిగా ఇచ్చారు అన్నారు. ఇప్పుడు ఎందుకు ఇస్తారు అనే మాట అంటున్నారు అందరూ. ఎవరైతే భూమి కోల్పోయిన రైతులు ఉన్నారో, కోల్పోతున్న రైతులు ఉన్నారో వాళ్ళని బలవంత పెట్టకుండా వాళ్ళ ఇష్టపూర్వకంగానే భూములు తీసుకోండి. ఇప్పటికి కూడా ఇంకా 38 మంది రైతులకు నష్టపరిహారం అందలేదు. ఇంకా చెట్లు, బోర్లు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా నష్టపరిహారం అందలేదు. మార్కెట్ వాల్యూ ఏదైతే ఓపెన్ మార్కెట్ వాల్యూ ఉందో దానికి 3 రెట్లు ఇస్తే రైతులందరూ సంతోషిస్తారు, హర్షం వ్యక్తం చేస్తారు. అభివృద్ధి జరగడంలో ఎవరు దాన్ని తప్పుపట్టరు. అభివృద్ధితో పాటు నష్టపోయిన రైతులకు పరిహారం కూడా ఇస్తే వాళ్ళు కూడా కొంచెం సంతోషిస్తారు. ఎందుకంటే ఇక్కడ కోల్పోయింది ఎక్కడో వెతుకోవాలి కాబట్టి. ఇప్పుడు ఏమవుతుందంటే మాకు ఎడ్యుకేషన్ వస్తుంది. మా పిల్లలు ఎక్కడ సుదూర ప్రాంతాలకు కానీ అక్కడిక్కడ వెళ్లకుండా మా ఊర్లోనే ఇక్కడనే మంచి చదువుకుంటారు కాబట్టి మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం.
కొడంగల్ నియోజకవర్గంలో విద్యాభివృద్ధి కోసం కొత్త మండలాలకు జూనియర్ కళాశాలలు, మద్దూరులో డిగ్రీ కళాశాలలు మంజూరయ్యాయి. గురుకులాలకు సొంత భవనాల నిర్మాణాలు సైతం కొనసాగుతున్నాయి. కోస్గిలో సైన్స్ మ్యూజియం, సైన్స్ కేంద్రం ఏర్పాట్లు సైతం శరవేగంగా సాగుతున్నాయి. ఇవన్నీ పూర్తయితే కొడంగల్ నియోజకవర్గం కేజీ నుంచి పీజీ వరకు అన్ని రకాల విద్యా సౌకర్యాలున్న ఎడ్యుకేషన్ హబ్గా మారనుంది.